హాయ్ ఫ్రెండ్స్, ఆర్టీ వెల్కమ్. ఫ్రెండ్స్, బ్యాడ్ వెదర్ కానీ ఆక్సీకరణం ఆహారం తిన్నప్పుడు కానీ ముందుగా మనకు వచ్చేది జలుబు లేదా వెట్ కాఫ్. కోల్డ్ ఆర్ వెట్ కాఫ్ ముందే వచ్చేస్తుంది అనమాట. అంటే జలుబు వస్తే తడి దగ్గు ఉండే ఉంటుంది. ఇది కూడా ఎక్కువగా చిన్నపిల్లలకు కనిపిస్తుంటుంది. చీమిడి ముక్కు, తడి దగ్గు ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంటుంది. దీన్ని ఇంట్లోనే తగ్గించుకోవాలంటే, అంటే మీ దగ్గరలో డాక్టర్ సహాయం లేకున్నప్పుడు, లేదా మీరు హాస్పిటల్కి చాలా దూరంగా ఉన్నప్పుడు మీరు రెండు ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. బ్రాంకైటిస్ గుణాలుండే మార్ష్మలావ్ రూట్, అంటే ఇది జనరల్ స్టోర్లో కానీ ఆయుర్వేదిక్ స్టోర్లో కానీ మార్ష్మలావ్ వేరు అంటే ఇస్తారు. దీన్ని రెండు టేబుల్ స్పూన్లంతా, ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక్కొక్క పీస్ వస్తుంటుంది. అది అట్లాంటివి 2 తీసుకోవాలన్నమాట. ఒక 100 ml బాటిల్లో చాలా ఇస్తారు ఇవి మార్ష్మలావ్ రూట్ అని. దీన్ని 2 పీసులు తీసుకొని 2 టేబుల్ స్పూన్ అంతా శ్వాసకోశంలో ఇంప్లమేటరీని తగ్గించడానికి యాంటీ ఇంప్లమేటరీ గుణాలు ఉండే జింగర్, అంటే అల్లం రసాన్ని 2 టేబుల్ స్పూన్లు, మార్ష్మలావ్ రూట్ని 2 తీసుకొని బాగా వేడి నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. ఒక 100 ml నీళ్ళు తీసుకొని బాగా మరిగించి తర్వాత వడిపోసి, చిన్నపిల్లలకైతే 3 సంవత్సరాల పైబడి ఉండే చిన్నపిల్లలకైతే పొద్దున్న 20 ml, రాత్రి 20 ml ఇవ్వాలి. అదే కొద్దిగా 16 సంవత్సరాల పిల్లలకైతే పొద్దున్న 30 ml, సాయంకాలం 30 ml ఇవ్వాలి. అది ఇంకా పెద్దవాళ్ళకైతే ఒక టీ కప్పు అంతా, ఒక టీ తాగేంత నిదానంగా టీ తాగినట్ల ఒక 40 నుంచి 50 ml, పొద్దున్న 50 ml, సాయంకాలం 50 ml తాగితే చాలు. వెట్ కఫ్ అంతా తగ్గిపోతుంది అనమాట. శ్వాసకోశంలో ఏమైనా రద్దీ ఉన్నా కూడా దాన్ని తగ్గిస్తే మీకు కాఫ్ని మరియు చీముడు ముక్కుని తగ్గిస్తాయి అన్నమాట. ఏ విధంగా సహాయపడుతుందంటే చూడండి, హెల్ప్స్ రిమూవ్ చెస్ట్ కంజెస్టెన్స్ అండ్ నోస్ స్టఫ్నెస్, రిమూవ్ చేసేస్తుంది. అంతే. ఎదలో రద్దీ అంటే శ్వాసకోశంలో చిన్నగా ముడుచుకొని పోయి అక్కడేమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ రద్దీని తొలగించి శ్వాసకోశాలని ఇట్లుంటాయి కదా, ఇట్లా ఫ్రీగా బాగా గాలి ఆడే విధంగా చేస్తుంది అనమాట ఎద భాగంలో. తర్వాత తడి ముక్కు ఉన్నా కూడా దాన్ని బాగా క్లీన్గా ఎండిపోయే విధంగా చేస్తుంది. చిముడు ముక్కుని బాగా ఎండే విధంగా చేసి ముక్కులో నుంచి గాలి బాగా ఆడే విధంగా చేస్తుంది అనమాట. కాబట్టి ఈ వెట్ కాఫ్ని తగ్గించడానికి మీకు దగ్గరలో డాక్టర్ లేకున్నప్పుడు ఇలాంటి రెమెడీ ఉపయోగించుకుంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా నిదానంగా తగ్గిపోతుంది అనమాట. బరే వెట్ కాఫ్కి మాత్రమే ఇది. కాఫ్తో పాటు జ్వరము ఏమైనా ఉంటే, హెడేక్ అట్లుంటే కంపల్సరీ డాక్టర్ సహాయం తీసుకోవాలి. అట్లేం లేదు, ఓన్లీ వెట్ కాఫ్ మాత్రమే ఉంటుందంటే ఈ రెమెడీ తీసుకుంటే చాలు, నిదానంగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిపోతుంది అనమాట. లేదు వెట్ కాఫ్ మేము సిటీలో ఉన్నాము, మేము మెడిసిన్స్ దగ్గరలో ఉన్నాము, కెమిస్ట్రీ ఉంది, డాక్టర్ లేదు, కెమిస్ట్రీ ఉందంటే కెమిస్ట్రీ సహాయంతో మీకు అలోపతి సిరప్ కూడా ఏ విధంగా తీసుకోవాలి, సిరప్ మీకు అలోపతిలో ఏదైనా ఒక సిరప్ చెప్పండి అంటే దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. కాబట్టి ఇప్పుడు మీకు న్యాచురల్గా తగ్గాలంటే ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మీరు ఇంట్లోనే కాఫ్ సిరప్ని మార్ష్మలావ్ కాఫీ లేదా మార్ష్మలావ్ డ్రింక్ తీసుకోవడం వల్ల మీకు వెట్ కాఫ్ ఏ విధంగా తగ్గుతుంది సైడ్ ఎఫెక్ట్ లేకుండా అనేది చెప్పాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.